నమస్తే, నేను సూర్యప్రకాష్. న్యూస్ వచ్చి స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఈనాడు ఓట్ల తేడా కొంతే, మున్సిపల్ స్థానిక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ తెరాసాల్లో దేనికి దక్కని స్పష్టమైన ఆధిక్యం. తెలంగాణలో సార్వత్రిక ఫలితాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందా అనేది సందేహాస్పదం. శిబిరాలు షురు, స్వతంత్రులకు ఆకర్షణ వల్ల ఇతర పక్షాల మద్దతు పొందేందుకు యత్నం, గోడ దూకకుండా ముందు జాగ్రత్తలు. జడ్పీటీసీలో తెరాస, ఎంపీటీసీలో కాంగ్రెస్. తెరాసకు 3 జడ్పీలు, కాంగ్రెస్ తేదెప్పకు ఒక్కొక్కటి. మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్లో హంగ్. తెలంగాణలో తెరాస ప్రభుత్వమే, ఆ పార్టీకి 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు. ఆంధ్రప్రదేశ్లో తేదేపా ప్రభుత్వమే, మాజీ ఎంపీ లగడపాటి సర్వే. ఆర్టీసీ పంపకాలు ఇలా: తెలంగాణకు టీజీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్కే. పోలీసుల కాల్పుల్లో 3 మృతి. రాజధాని శివారు రాజేంద్రనగర్లో ఇరు వర్గాల ఘర్షణ. కర్ఫ్యూ, శాంతి భద్రతలపై గవర్నర్ సమీక్ష. కరువు బచ్చం 8.56% పెంపు. ఎన్డీఏకు 300 స్థానాలు, కాంగ్రెస్కు 2 అంకెలు మించి సీట్లు రావు. భాజపా అగ్రనేత వెంకయ్య. భాజపాలో కోర్ గ్రూప్: మోడీ, రాజ్నాథ్, జైట్లీ, గడ్కరీ సభ్యులు. టర్కీలో బొగ్గు గనిలో పేలుడు. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే, రాజధానిలో అల్లర్లు, బీఎస్ఎఫ్ కాల్పుల్లో 3 మృతి. అధికారం ఏ పార్టీకో తేలేదాకా చూద్దాం, ఎక్కడ ఉండేది ఆ తర్వాత చెప్దాం, ఐఏఎస్ల ఆప్షన్. సైకిల్దే హవా, 115 నుంచి 125 అసెంబ్లీ సీట్లు కూటమి ఖాతాలోకి. 19 నుంచి 22 ఎంపీ సీట్లు కూడా ఢిల్లీ పీఠం ఎన్డీఏదే. లగడపాటి ఎగ్జిట్ పోల్స్. సీమాంధ్రలో హోరాహోరీ. కేసీఆర్ కేబినెట్ కసరత్తు, పార్టీ సీనియర్లతో గులాబీ బాస్ చర్చలు. నన్ను ఓడించేందుకు 15 కోట్ల బేరం, నారాయణ ఆరోపణలు. అభయ నిందితులకు 20 ఏళ్ల జైలు. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. నిర్భయ చట్టం కింద రాష్ట్రంలో తొలి తీర్పు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక సాక్షి చూసినట్టయితే, 10వ తరగతి ఫలితాలు నేడే. ఆబ్సెంట్ ప్లీజ్, అత్యధిక జడ్పీల కోసం కాంగ్రెస్ ఎత్తులు. టీడీపీ సహకారం కోసం తెర వెనుక యత్నాలు. పాత బస్తీలో ఘర్షణలు. కిషన్ బాగ్లోని సిక్ చార్మీలో జెండా వివాదంపై ఘర్షణ. అదేవిధంగా ఎట్టకేలకు డిఏ వచ్చేసింది. గవర్నర్ జోక్యంతో జీవో జారీ చేసిన అధికారులు. అభయ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష, 2000 చొప్పున జరిమానా విధింపు. టర్కీ బొగ్గు గనిలో భారీ విస్ఫోటం అనే వార్తలను కూడా సాక్షిలో చూడవచ్చు. ఇక వార్తా దినపత్రిక చూసినట్టయితే, ఉత్కంఠకు మరో 24 గంటలు, రేపే ఫలితాలు, ఫ్రైడే. భవిష్యత్తు అంచనాల్లో నేతల తలమునకలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అదనంగా 7,500 కోట్లు ఇవ్వండి, కేంద్ర ఆర్థిక మంత్రికి గవర్నర్ నరసింహన్ లేఖ. తెలంగాణ సీమాంధ్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ 4-5 తేదీల్లో. యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష, మీడియాతో వెంకయ్యనాయుడు. ఇక హంగ్ల తెలంగాణ, స్వీప్ల సీమాంధ్ర. అభయ కేసులో దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష, 7 నెలల్లో విచారణ పూర్తి చేసిన కోర్టు. ఇవి వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక సూర్య చూసినట్టయితే, మోడీ టీం రెడీ. రాజ్నాథ్ సింగ్ హోంశాఖ, లోక్సభ స్పీకర్గా అద్వానీ, విదేశాంగ మంత్రిగా జైట్లీ, ప్రణాళిక సంఘానికి యశ్వంత్. చిన్నమ్మ అలిగింది, ఢిల్లీలో పెద్ద ఎత్తున దుమారం, ఫలితాల వెల్లడికి ముందే వివాదం. అభయ అత్యాచారం కేసు, 20 ఏళ్ల జైలు శిక్ష, పాతబస్తీలో పోలీసు కాల్పులు. ఆశల పల్లకిలో అంతిమ తీర్పు ఎవరికి అనుకూలమో, అన్ని పార్టీల ఆశల సజీవం. 2 రాష్ట్రాలకు నరసింహన్, ఫైలుపై ప్రధాని సంతకం, గవర్నర్గా కొనసాగింపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.56% డిఏ పెంపు. ఎన్డీఏతో దోస్తీకి తహతహ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కమలం వైపు పరుగు. పోటీలు పడుతున్న పార్టీలు. రాహుల్ గాంధీకి 500 జరిమానా. ఇవి సూర్య దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, 2 రాష్ట్రాలకు ఒకే గవర్నర్. నేడు 10th ఫలితాలు. డిఏ పెంపునకు గ్రీన్ సిగ్నల్. అదేవిధంగా క్యాంపులు కలకల, జడ్పీ పీఠాల కోసం జోరుగా బేరసారాలు. హంగు ఏర్పడిన జిల్లాల్లో ఊపందుకుంటున్న క్యాంపు రాజకీయాలు. పాత బస్తీ అల్లర్లో 3 మృతి. అటు పీఠానికి ఏర్పాట్లు, ఇటు వీడ్కోలు పార్టీలు. సర్కారు ఏర్పాట్లు బీజేపీ నేతలు బిజీ. ఎగ్జిట్ పోల్స్ను బేఖాతరు చేస్తున్న డీలపడ్డు కాంగ్రెస్. అభయ కేసులో 2 దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష, 7 నెలల్లో ముగిసిన కేసు. ఇవి నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా ఆంధ్ర భూమి చూస్తే, బగ్గుమన్న పాత బస్తీ, చెలరేగిన మత ఘర్షణలు, పోలీసు కాల్పుల్లో 3 మృతి, 18 మంది గాయాలు, పలు ఇళ్లు వాహనాలు దగ్ధం. మోడీ వైపే ముగ్గు, ఎన్డీఏకు చేరువవుతున్న జయ నవీన్. విద్యుత్ పంపిణీ కత్తి మీద సామే, 2 రాష్ట్రాలకు పెనుభారం. పీఠంపై కోటి ఆశలు, సీమాంధ్రలో సైకిల్, తెలంగాణలో కాంగ్రెస్. ఇక 2 రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్. దోషులకు 20 ఏళ్ల జైలు. అభయ కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు. కృష్ణాలో కొట్టుకుపోయిన కాంగ్రెస్. ఇవి ఆంధ్ర భూమిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు.
ఆంధ్రప్రభ చూసినట్టయితే ఆకర్ష్ నరేంద్ర మోడీ సరికొత్త ఇజం, సమర్థులైన ప్రత్యర్థులకు వల, శత్రు శిబిరాన్ని నిర్వీర్యం చేసే వ్యూహం. ఢిల్లీ దర్బారుపై బీజేపీ దర్బార్లు, మంతనాల్లో అగ్రనేతలు బిజీ. క్యాంపుల కాలం, ఊపందుకున్న క్యాంపు రాజకీయాలు, హంగు వచ్చిన చోట నేతల హడావుడి. మన్మోహన్ వీడ్కోలు విందుకు రాహుల్ డుమ్మా. ఇక రాజధానిపై రాజకీయ ఫీట్లు వద్దు, కొత్త నగరమే మేలు. ఇవి ఆంధ్రప్రభలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక ప్రజాశక్తి చూసినట్టయితే అభయ దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష, రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు. క్యాంపు రాజకీయాలు షురు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ముమ్మర ప్రయత్నాలు, 4 జిల్లాల్లో టీడీపీ కీలక పాత్ర, ఖమ్మంలో స్వతంత్రులే కీలకం. ఫలితాలకు సర్వం సిద్ధం, సార్వత్రిక ఓట్ల లెక్కింపుకు 166 కేంద్రాల ఏర్పాటు, రేపు ఉదయం 11 తొలి సంతకం. ఇవి ప్రజాశక్తిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. విశాలాంధ్ర చూసినట్టయితే స్పీడ్ ఎక్కిన కారు, అభయ కేసులో దోషులకు 20 ఏళ్ల జైలు, రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. రూపశిల్పులు ఎవరో తేలేది రేపే, ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి. ఓడించడమే సిపిఎం లక్ష్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణం. ఆర్టీసీలో విభజన కసరత్తు పూర్తి. ఇవి విశాలాంధ్రలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ద హిందూ పత్రిక చూసినట్టయితే చెన్నై రైల్వే స్టేషన్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ప్రధాన వార్తగా ఇచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ మత ఘర్షణలో 3 చనిపోయినటువంటి విషయాన్ని కూడా ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. బీజేపీ వైపు కొన్ని పార్టీలు చూసినటువంటి అంశాన్ని కూడా ద హిందూ పత్రికలో ప్రధాన అంశాలుగా ఇచ్చారు. ఇక డెక్కన్ క్రానికల్ చూసినట్టయితే మోడీ లైక్లీ టు బి ఎన్డీఏ చీఫ్. అదేవిధంగా ఆ 3 మత ఘర్షణలో 3 చనిపోయినటువంటి వార్తను కూడా ప్రధానంగా వార్తగా డెక్కన్ క్రానికల్లో ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే అంటే భిన్న రకాలుగా వస్తూ ఉన్నాయి, వీటిని ఎలా చూడొచ్చుంటారు? కొంతవరకు సామీప్యత ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పినట్టుగా అంత డిఫరెన్స్ ఉండదండి. ఏం చేస్తారంటే ఇదివరకు కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, కానీ అవి కొంత అటో ఇటుగా వాస్తవాలు కూడా అయినాయి. అంచేతను ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా నమ్మటం లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేయించేటువంటి పరిస్థితి కూడా మనం రాష్ట్రంలో చూసాం. అంచేత నాదే కరెక్ట్ అని ధీమాగా చెప్పినందుకు ముందు 3-4 ఎలక్షన్లు నేను అలాగే చెప్పానని చెప్తానంటే ప్రజల నాడిని బట్టి చాలామంది అనలిస్టులు కూడా ఆ విషయాన్ని ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నారు. ఏ పార్టీకి మొగ్గు ఉంటుంది ఈ పరిస్థితిని బట్టి అంచనా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేతను ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా 100% వాస్తవం అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ తీసుకొని 1,00,000 మంది వ్యక్తుల దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వేరే సెక్షన్స్ ఉండాలి, అది గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉండాలి, అర్బన్ ఉండాలి, అట్లాగే మాసెస్ ఉండాలి, అన్ని రకాలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి. పోల్ బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి వ్యక్తులు అంతా నిజం చెప్తారని లేదు, అబద్ధం కూడా చెప్తాను. ఎందుకంటే డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజం చెప్పిన ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందులోకి ఛానల్ వాళ్ళు అనేసరికి వీళ్ళు ఏ రికార్డ్ చేస్తున్నారని భయంతో కూడా కొంత చెప్తారు, కొంతమంది వాస్తవాలు చెప్తారు. అంచేతను పూర్తిగా దాన్ని నమ్మటానికి సాధ్యం కాదండి. ఇది ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా ఇది చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో అది వాస్తవం కాదని రుజువుతుంది. అంటే కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే, కొన్ని సర్వేలు ఏమో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ సర్వేలనే ఇంత అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారు ఈ సర్వే సంస్థల మీద? సర్వే సంస్థల మీద చాలా ఇంతకుముందు కూడా చాలా ఆరోపణలు వచ్చినాయండి. దాంట్లో కూడా డబ్బు ప్రధాన పాత్ర పోషించింది. అంచేతను వాళ్ళు ఎలాగా చేశారని దాంట్లో కూడా టెక్నికల్గా కానీ వాళ్ళు చెప్పినది చెప్పలేకపోయినారు. అంచేతను ఏంటంటే అవి కూడా ఈ ఈ మోసంలోనే పడిపోతున్నాయి. డబ్బుకి స్వాధీనం కానటువంటి వాడు ఎవడో లేకుండా పోయినాడు. అలాగే ఛానల్స్, అలాగే న్యూస్ పేపర్స్, అదేవిధంగా చాలా వరకు ఇటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి మనం బయటపడినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే సర్వే లెక్కలు నమ్మటం లేదు. ఇప్పుడు సర్వే లెక్కలను పక్కన పెడితే మొన్న మున్సిపల్ ఎన్నికలు చూసాం, అదేవిధంగా జడ్పీ ఎన్నికల ఫలితాలు కూడా చూసాం. ఈ 2 ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారంటారు? తప్పనిసరి ఇప్పుడు సీమాంధ్రాల పరిస్థితి చూస్తే అక్కడ మీకు ఇంచుమించుగా 1000 మండల ఎంపీటీసీల్లో వైఎస్ఆర్సీపీకి 2కి తేడా ఉన్నది. 1000 పైగానే ఉన్నాయి కొద్దిగా. అదేవిధంగా జడ్పీటీసీలు ఇంచుమించుగా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో హాఫ్ ఆఫ్ ద ఓటర్స్ జడ్పీటీసీకి ఓటేస్తారు. వాళ్ళన్నీ కూడా చాలా తేడా డిఫరెన్స్ ఉంది. ఇంచుమించుగా వాళ్ళిద్దరికి మధ్యన 196 స్థానాలు 1096 స్థానాలు ఉంటే 75% తెలుగుదేశానికి వచ్చినాయి. అంచేతను హాఫ్ ఆఫ్ ద ఓట్స్ వాళ్ళకి వచ్చినట్టుగానే మనం భావించాలి. ఆ విధంగా ఇద్దరి మధ్య ఓట్లు రేషియోలో కూడా 5 లక్షల పైగా తేడా ఉన్నది.
ఇది రూరల్ దానికి సంబంధించిన, కానీ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించింది వాళ్ళు చెప్పలేదు. మున్సిపల్ ఎలక్షన్ చాలా మార్జిన్ ఉంది. మున్సిపల్ ఎలక్షన్లో అంగొచ్చినటువంటి కాకుండా 63 మున్సిపాలిటీల్లో తెలుగుదేశం విజయం సాధించింది. అలాగే 24 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఈ రేషియో చాలా డిఫరెన్స్ ఉంది. అంచేత అక్కడి నుంచి వచ్చినటువంటి ఓటు కూడా కొంత మున్సిపాలిటీ రూరల్ ఏరియా కలుస్తాయి, అది కూడా లిమిటెడ్గా ఉంటుంది. అంచేత మున్సిపల్ ఓటు ప్రభావితం చాలా తప్పనిసరిగా ఉంటుంది. మున్సిపల్ దానిగా డిసైడ్ చేస్తుంది. అంచేతను ఎట్టి పరిస్థితులు అయినా సరే ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం ఈ సీట్ల లెక్కల ప్రకారం చూస్తే టీడీపీ రావడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. అంటే ఇంకోటి కూడా చూడొచ్చు, మున్సిపల్ ఎన్నికలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అక్కడ సీమందలో చూసినట్టయితే టీడీపీ హవా కనిపించింది, ఇక్కడ కాంగ్రెస్ హవా కనిపించింది. అదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు వచ్చేసరికి అక్కడ వైఎస్ఆర్సీపీ పుంజుకున్నట్టుగా తెలుస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ కూడా పుంజుకున్నట్టుగా స్పష్టమైంది. అంటే ఈ నేపథ్యంలో అంటే పట్టణ ఓటర్లు రూరల్ ఓటర్లు భిన్నమైనటువంటి తీర్పునిచ్చినట్టుగా చెప్పవచ్చుంటారా? చెప్పవచ్చు అండి, ఎందుకంటే అది ఆ విధంగా ముందు నుంచి ఉన్నది ఈ ప్రాంతంలో కూడా. అయితే ఉత్తర తెలంగాణలో ఎక్కువ స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్, అది ఇక్కడికి వచ్చేసరికి దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి అది చప్పబడిపోయింది. అప్పటికిప్పటికి అక్కడ ఉన్నట్టు సొంతగా జిల్లా నుండి మెదక్ జిల్లాలోనే కేసీఆర్కి సంబంధించిన పార్టీకి చాలా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సొంత పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే జడ్పీటీసీ ఎంపీటీసీలు ఇటు కాంగ్రెస్ తెలుగుదేశం పంచుకున్నాయి. అంచేతను దీన్ని మనం రూరల్ ఓటు చాలా డిఫరెంట్గా ఉందండి. అదే అర్బన్ ఓటు వచ్చేసరికి ముందు నుంచి అనుకుంటుంది కాంగ్రెస్కి కొంచెం బలంగా ఉన్నటువంటి ప్రాంతం. అంచేతను ఆ డివిజన్ చాలా క్లియర్గా కనిపించింది. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. అక్కడ ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ డబ్బు చాలా తక్కువ ఖర్చు అయింది. ఇక్కడ కమిటెడ్ ఓటర్స్ ఉన్నారు ముందు నుంచి కూడా, వాళ్ళు డబ్బు కొంతవరకు ప్రభావితం అయినా కానీ వాళ్ళు అనుకున్న దానికి ఓటేశారు. అంటే జడ్పీ ఫలితాలు అదేవిధంగా మండల పరిషత్ ఫలితాలు చూసినట్టయితే ఓట్ల తేడా అనేది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఓట్ల శాతం అనేది 3% ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి కొద్ది వ్యత్యాసమే ఉంది. అంటే ఈ పోటాపోటీగా ఉన్నాయంటారా ఈ పార్టీలు? ఇక్కడ తప్పనిసరిగా అంగ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అసలు ఖమ్మం జిల్లా పూర్తిగా తెలంగాణ నుంచి విడిపోయినట్టుగానే అది ఓటేసింది. అక్కడ రెఫరెండం జరిపినట్టుగానే అక్కడ నుంచి అన్ని పార్టీలకి ఉనికి కోల్పోయినాయి. ఒక కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీసు ఉన్న టీడీపీ అక్కడ హవా కొనసాగింది. జిల్లా పరిషత్ స్థానాలు మెజార్టీ స్థానాలకు సంబంధించి జిల్లా పరిషత్తును కైవసం చేసుకుంది. అలాగే లెఫ్ట్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి నల్గొండ జిల్లాల్లోని ఇతర చోట్ల కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా రంగారెడ్డి జిల్లాలో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అంచేతను ఇక్కడ భిన్నమైనటువంటి ఓటర్స్ భిన్నమైనటువంటి ధోరణిలో భిన్నమైన శైలిలో ఓటేశారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందు చూసినట్టయితే పరిస్థితి చూసినట్టయితే రాష్ట్రంలో ఆ సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని చెప్పేసి కొన్ని సర్వేలు కూడా చెప్పాయి. కానీ ఇప్పుడు ఫలితాలు చూసినట్టయితే పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఇక్కడ ఉద్యమ ప్రభావం ఉందండి. 13 సంవత్సరాల నుంచి కంప్లీట్గా ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఓటర్స్, స్టూడెంట్స్, యూత్ వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ ఎడ్యుకేట్గా వాళ్ళు ఏంటంటే వాడు ఉద్యమ ఫలితాలు ఎవరెవరు దక్కాలి, ఎలా దక్కాలి, మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి, వాడు చెప్పిన ముఖ్యమంత్రులు ఎవరికి ఇస్తామన్నారు ముందు, తర్వాత ఎట్లా మారారు, అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా చెప్పింది, తర్వాత ఏ విధంగా మారారు, ఇవన్నీ వాటి మీద ప్రభావం చూపినాయండి. అంచేత ఒక్కటే అని దీనికి ఎక్కడ చెప్పుకోవడానికి వీల్లేదు. అంచేత ఇక్కడ చాలా ఎలైట్గా ఓటు జరిగినటువంటి ప్రాంతం ఇది, చాలా ఇంటెలిజెంట్ ఓటు జరిగినటువంటి ప్రాంతం. అంచేత తెలంగాణలో ఒక విధమైనటువంటి ఓటింగ్ సరళిని మనం గమనించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో చూసినట్టయితే బీజేపీ పార్టీ కానీ అదేవిధంగా సిపిఐ సిపిఎంలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పేసి స్పష్టమైంది. ఎందువల్ల అంటారు? అదే లోక్సత్తా అది ఆ విధమైన పార్టీ ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎన్ని ఆయన గ్రూప్ మీటింగ్స్ పెట్టినా అసలు ఉనికినే కోల్పోయిందండి. ఒకే ఒక నిజామాబాద్లో పాపం ఆయన ఒక 40 ఓట్ల తేడాతో నెగ్గాడు, హీరో అనుకోవాలి ఆయన. అంచేతను అది ఆ పరిస్థితి అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళు అసలు ఎక్కడికో ఒక్క ఖాతా కూడా తెరవలేదు. అంచేత చాలా విశ్వప్రయత్నం చేశారు. అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎడ్యుకేటెడ్ చాలామంది పోటీ చేశారు, వాళ్ళకు అట్లా అయింది. సిపిఐ సిపిఎం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఒకప్పుడు. 1956 ఎలక్షన్స్లో ఇక్కడ డిసైడింగ్ ఓటర్స్గా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డిసైడింగ్ అసెంబ్లీ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి జరిగింది. అలాగే 62 ఎలక్షన్స్లో కూడా విడిపోకముందు కూడా జరిగినటువంటి ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి 52 తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కూడా సిపిఐ కంబైన్డ్ యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ రాష్ట్రం నుంచి ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులు, ప్రపంచవ్యాప్తం పేరు కందినటువంటి నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రావు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు, తరిమల నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినటువంటి నాయకులు. వాళ్ళని స్టాలిన్ కూడా పలకరించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. రష్యన్ అధినేత ఆయన స్టాలిన్ కూడా పలకరించినటువంటి. అంచేతను ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ స్థితికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు డబ్బు ప్రభావం, మందు ప్రభావం, ఆ విధంగా పార్టీ గ్రాస్ రూట్స్లోకి దెబ్బతినటం, ఎడ్యుకేటెడ్ అంతా కూడా నక్సలైట్ ప్రభావంలో పడిపోవటం ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ
చాలా మార్పులు వచ్చి పార్టీ డివిజన్ అయిపోవటం, ముక్కలు అయిపోవటం, ఆ పార్టీ వేళ ఎన్ని ముక్కలుగా అయిందనేటువంటి పార్టీది మనం లెక్కలేనంత విధంగా భారతదేశంలోనే కానీ ఇక్కడ రాష్ట్రం కానీ పార్టీ విడిపోయింది. దాని యొక్క ప్రభావం దాని మీద పార్టీ మీద ఉంది. అంచేతను కేడర్, ఇదివరకు ఉన్నటువంటి కేడర్ కూడా, పోరాటాలకు సంబంధించిన కేడర్ కూడా తగ్గిపోయింది. అంచేతను పోరాటాలు చేసి గెలిచినటువంటి నాయకులు కూడా చాలా తగ్గిపోయారు. అంచేతను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు డబ్బు ప్రభావంతో, అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా వాళ్ళు ఇటు కాంగ్రెస్ తోటి కొంత పాడారు, ఇటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి కొంత పాడారు. ప్రజలు అర్థం చేసుకోపోయారు. ఎందుచేతంటే వీళ్ళ పోరాటాల పార్టీ మళ్ళీ కాంగ్రెస్నే తిడుతున్నారు, కాంగ్రెస్ తోటి ఎందుకు కలిశారని. అంచేతను ఇటువంటి సంఘర్షణ మధ్య కమ్యూనిస్ట్ పార్టీలు నలిగిపోయింది. నిన్న నారాయణ వ్యాఖ్యలు కూడా చూసాం మనం. అంటే ఖమ్మంలో తనను ఓడించడానికి తమ్మినేని వీరభద్రం 15 కోట్లు తీసుకున్నాడని చెప్పేసి, వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నాడని చెప్పేసి ప్రధానంగా ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంటే ఈ నేపథ్యంలో సిపిఐ సిపిఎం మధ్య ఈ వార్ నడుస్తూనే ఉందంటారా? తప్పనిసరి ముందు నుంచి వాళ్ళ డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ పొత్తుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయొద్దని నారాయణ గారు ముందు నుంచి ఆయన అభ్యంతరాలు చెబుతూనే ఉన్నాడు. కలిసి పోటీ చేద్దామని చెప్పాడు. కానీ ఖమ్మంలో ఈవేళ పోరాటం కాదు. గిరిప్రసాద్ గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసినప్పుడు, తమ్మినేని వీరభద్రం ఆ రోజున అప్పుడు మనకు హోమ్ సెక్రటరీగా ఉండి పోటీ రంగానాయుడు గారు ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్కి టికెట్గా ఖమ్మం నుంచి పోటీ చేశాడు. ఖమ్మం నుంచి గెలిచాడు ఆయన. తమ్మినేని వీరభద్రానికి ఎగ్నెస్ట్గా పువ్వాడ నాగేశ్వరరావు గారు గ్రూప్ పోటీ చేసింది. అప్పుడు తమ్మినేని ఓడించడానికి కాంగ్రెస్ దగ్గర డబ్బు తీసుకున్నారు. ఈ ఫార్మర్ డీజీపీ దగ్గర నుంచి, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు. అంచేతన ఆయన గెలిచాడని చాలా నేరుగా ఆ రోజుల్లో ఓడిపోయింది పార్టీ. లేకపోతే ఇప్పుడు రంగానాయుడు ఓడిపోయిండేవాడు. ఆ ప్రాంతం వాడు కాదు, ఎక్కడ వాడు కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ, సమలాపురం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి ఆయన గెలిచాడు, కేంద్రంలో మంత్రి అయినాడు. అంచేతను ఆ రిఫ్ట్ అట్లా కంటిన్యూ అయిందండి వాడిద్దరి మధ్య. అంటే రెండు పార్టీలు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటా ఉన్నాయి. అంటే సిపిఐ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుందని చెప్పేసి రాఘవులు కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. అంటే ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి ఆ పార్టీలు ఇప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం భవిష్యత్తు ఎలా ఉంటున్నారు? ఇది ఎందుకంటే ఈ ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్తాయండి. రేపు నారాయణ గారు ఒకవేళ గెలిస్తే మంచిదే, ఓడిపోతే మాత్రం ఇంకా రిఫ్ట్ పెరుగుతుంది, వీళ్ళిద్దరూ భేదాభిప్రాయాలు పెరుగుతాయి. ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వ పక్షంతో పోరాడి అధికార పార్టీ పోరాటం వల్ల పార్టీ వీళ్ళ పోరాటం వల్ల ప్రజలు ఇంకా వాళ్ళ మీద ఎన్నో విశ్వాసం కోల్పోతారు. ఉద్యమం వీక్ అవుతుంది. అంచేతను పోరాటాలకు సంబంధించిన వ్యక్తులు ఇలా ఎన్నికల రంగంలో డబ్బు నువ్వు తీసుకున్నావు, వీళ్ళు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం వల్ల ప్రజలు దానికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం. అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ చూసినట్టయితే సార్వత్రిక ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకున్నాయి. అంతకు ముందే పెట్టుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, జడ్పీ ఎన్నికల్లో కావచ్చు, అంటే మరిన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటారా ఈ రెండు పార్టీలు? గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. ఇంతకు ముందుగా వచ్చినటువంటి వాతావరణం బట్టి రెండు పార్టీలకి అవకాశాలు కనిపిస్తాయి. అంటే తెలంగాణలో చూసినట్టయితే బీజేపీ ఒక థర్డ్ ప్లేస్లో నిలిచింది, ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నాయంటారా? టీడీపీ కూడా తన ఉనికిని బాగానే సాటుకుందండి. ఇంచుమించుకి ఇక్కడ 50 జడ్పీటీసీ స్థానాల్లో గెలిచింది, 1000 సుమారు ఎంపీటీసీలో గెలిచింది. కానీ ఖమ్మంలో మాత్రం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ నాయకత్వం దానికి కారణం. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందు నుంచి ఆ పార్టీని అంటుపెట్టుకుని ఎంతో ప్రజల్లో మమేకమై పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేవు, వాళ్ళు ఎటువంటి సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కాదనేటువంటి ఇది ప్రజల విశ్వాసం ఉన్నది. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. బార్డర్ డిస్ట్రిక్ట్ కావటం వల్ల ఇప్పుడే కదా తరతరాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సంబంధాలు అలా ఉన్నాయి కాబట్టి అక్కడ సంబంధించినటువంటి టీడీపీ పార్టీ ముందు నుంచి బలంగా ఉంది కాబట్టి, సిపిఐ సిపిఎంతో ఇది గతంలో పొత్తులు పెట్టుకున్న పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా ఆ పార్టీ అక్కడ స్ట్రాంగ్గా ఉందనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే జడ్పీ కైవసం చేసుకోవటం, అదేవిధంగా ఎక్కువ ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోవటం. కాంగ్రెస్ కూడా అదే రీతిలో మధిర ప్రాంతాల్లో కూడా దాని యొక్క ఉనికిని కాపాడుకోగలిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీ సొంతంగానే 270 పైగా సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు దేశంలో? బీజేపీకి ముందు నుంచి ప్రతిపక్ష పార్టీగా పనిచేసిందని పార్లమెంట్లో కానీ బయట కానీ. అయితే బీజేపీ పార్టీలో కూడా క్రైసిస్ ఉన్నాయి. మోడీకి ప్రధానమంత్రి అభ్యర్థి చేయడానికి వీల్లేదంటే అద్వానీ పార్టీ లీడరు ఆయన, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన నాగపూర్ నుంచి వచ్చినటువంటి లీడర్ ఆయన. అంచేత ఆర్ఎస్ఎస్ కూడా ఒక సందర్భంలో ఆయన సపోర్ట్ చేసింది. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు వాజ్పేయి ప్రభుత్వంలో. ఆయన ప్రధానమంత్రి కోరిక ఆయన డ్రీమ్గా ఉండిపోయింది. ఆ వయసులో కూడా ఆయన ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి అందుచేతనే ఆయన అన్నిటికీ ఆయన రాజీనామా చేసి ఆయన ఇంచుమించుగా ఇంట్లో కూర్చుని ఒక 3-4 రోజులు పార్టీ నాయకులు ముచ్చెమట్లు పట్టించాడు ఆయన.
అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను, మోడీని ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం, ఆయన్ని సమర్థించినటువంటి ఆ సుష్మా స్వరాజ్ కానీ ఆ వర్గం కూడా అంతా కూడా రాజ్నాథ్ సింగ్ పాపం మధ్యలో నలిగిపోయినాడు. ఆయన వీళ్ళిద్దరి మధ్యలో ఎలా కాంప్రమైజ్ చేయాలి, దేశ ప్రజలు విశ్వాసం కోల్పోతాను, మళ్ళీ వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. మీకు ఇంకా లేటెస్ట్ విషయం ఏం తెలియదు, ఎంచేతంటే బొంబాయిలోని ఢిల్లీలోని ఈ మిఠాయిలు తయారు చేయడం మొదలుపెట్టారండి గెలుపు తర్వాత ఉత్సవాలు చేసుకోవటానికి. అంతేకాకుండా బీజేపీ ఆఫీసులోని ఇటు హెడ్ క్వార్టర్స్లోని అన్ని పార్టీ ఆఫీసులోని వాళ్ళు అప్పుడే వాళ్ళకి బాణాసంచా రెడీ చేసుకున్నారు, అదేవిధంగా కటౌట్ రెడీ చేసుకున్నారు, డెకరేషన్ పీసెస్ రెడీ చేసుకున్నారు, అన్నీ సిద్ధమైపోయారు వాళ్ళకి. ఎందుకంటే ఇండికేషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి, అది తప్పనిసరిగా అవుతాడని ఇండికేషన్స్ వస్తున్నాయి కాబట్టి. అవడనే ఇంతవరకు ఎగ్జిట్ పోల్ ఎవరు చెప్పలే. 272 మ్యాజిక్ ఫిగర్ దాటుతారు ఇలాంటివి చెప్పారు తప్ప ఆయన అవ్వడు, ఆయనకి అవే అవకాశాలు లేవని ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేకపోయినారు. అంటే దేశవ్యాప్తంగా అంటే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడే వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా బీజేపీ చూసినట్టయితే ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, జయలలిత లాంటి పార్టీలు కూడా. ఎందువల్ల అంటారు ఈ పరిస్థితి? ఎంతో వ్యతిరేకించిన వ్యక్తులు కూడా నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో ఆయన కూడా దగ్గర అవుతున్నటువంటి సూచనలు, ఆయనకు సంబంధించిన పార్టీ లీడర్స్ ఎంపీలు వాళ్ళు కూడా అప్పుడే ప్రకటనలు చేస్తున్నారు. అదేవిధంగా జయలలిత కూడా ఏం చేస్తుంటే ఆవిడకి ఒకే ఏకైక లక్ష్యం, డిఎంకే గమ్మును పొత్తు పెట్టుకుంటుందేమో, డిఎంకేని దూరం చేయాలి ఎన్డీఏకి. ఆవిడ ఎప్పుడు అదే సూత్రం అనుసరిస్తుంది. డిఎంకేని పక్కన పెట్టడం, కరుణానిధి రానివ్వకుండా చూడడం, ఆయన కుటుంబాన్ని దూరంగా పెట్టడం. అంచేత జయలలిత ఎత్తుగడ రాష్ట్రానికి సంబంధించి ఆ దేశవ్యాప్తంగా తనకు సంబంధించిన అవకాశాలు ఉండి పార్టీ ఆ రాష్ట్రానికి ఉపయోగపడే పార్టీని ఆవిడ సమర్థించడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకుముందు ఆవిడ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుందండి, ఆవిడ దేనికైనా సిద్ధపడుతుంది. అలాగే మమతా బెనర్జీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, చాలా అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది బీజేపీని. ఆవిడ ఈవేళ కూడా సిద్ధపడటానికి రెడీగా ఉంది. ఎందుకంటే లెఫ్ట్ పార్టీస్ని దూడపెట్టడం ఆవిడ ఉద్దేశం. ఇక్కడ కరుణానిధి, అక్కడ లెఫ్ట్ పార్టీస్ని. ఆ విధంగానే మాయావతి ములాయం సింగ్ పొత్తు పెట్టుకోకుండా ఒకప్పుడు బీజేపీతో కూడా అలయన్స్ పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని గెలిచినటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి. ఆవిడ కూడా సిద్ధంగా ఉంది. ఆవిడకి ములాయం సింగ్ యాదవ్ రాకూడదు, సెంట్రల్లో ఏ విధంగా ఆయన సపోర్ట్ రాకూడదు. ఈ విధమైనటువంటి ఎత్తుగడల్లో ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ముందు నుంచి ఉన్నాయి. చేతను నితీష్ కుమార్ లాంటి వాళ్ళు దూరంగా ఉన్నారు, శరద్ యాదవ్ లాంటి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఎన్డీఏ వచ్చినా సరే మేము థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ కూడా మాకు మద్దతు ఇస్తుందని శరద్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంచేతను ఇందువల్ల మనం చెప్పేది ఏంటంటే థర్డ్ ఫ్రంట్కి అవకాశాలు తక్కువ. ఈ పార్టీలు ఏవైతే 3 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ కానీ, యూపీలో ఉన్నటువంటి మాయావతి కానీ, జయలలిత కానీ, ఈ 3 రాణులు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ప్రధానమంత్రికి ఒక స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం. అమిత్ షా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఆయన, ఎవరు ఒక్క మెంబర్ ఉన్నటువంటి ఎంపీని కూడా మేము సపోర్ట్ మద్దతు తీసుకుంటాం అని చేతను వాళ్ళ ఉద్దేశం తెలిసిపోయింది. అని చేతను ఒక్క మెంబర్ కాకుండా వీళ్ళందరికీ కలిపి 100 మంది ఎంపీలు గెలిచే పార్టీలు 3 కూడా. అంచేతను వీళ్ళ మద్దతు డెఫినెట్గా తీసుకుంటాను ఇండికేషన్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని వాళ్ళు దేనికైనా సిద్ధపడేటువంటి అవకాశం. అంటే దేశంలో ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అంటే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఇద్దరు కూడా ప్రకటించారండి, రాష్ట్రానికి ఎవరు ఉపయోగపడతారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పింది, రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పింది. అంచేత దాంట్లో కూడా వాళ్ళు ముందే ట్విస్ట్ ఇచ్చారు. ముందు గత ఎన్నికలు వెళ్ళక ముందు మాత్రం బీజేపీ అధికారంలోకి రానివ్వు, వాళ్ళు 80% రావడానికి వీల్లేదు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే ఇండికేషన్స్ వచ్చినా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వాళ్ళు కూడా ట్యూన్ మార్చారు. ఇక అసలు ఈ వైఎస్ఆర్సీపీని రానివ్వకుండా చేయడం కోసం ముందు నుంచి ఎత్తుగడ ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మాత్రం ముందు నుంచి బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకున్నాడు. తను ఎప్పుడు కూడా వ్యతిరేకించినటువంటి పార్టీని కూడా గతంలో 2 ఎలక్షన్స్లో ప్రభుత్వంలో కలిసి పనిచేసిన గత ఎలక్షన్స్లో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈవేళ ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని బట్టి కొత్త రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉండాలి అనేటువంటి పూర్తిగా వ్యూహాత్మకంగా పార్టీని బతికించుకోవడం కోసం ఆయన ముందే బీజేపీకి అనౌన్స్ చేసి ఆ పార్టీతోటి పొత్తు పెట్టుకున్న సందర్భాన్ని మనం చూసాం. అంటే సీమాంధ్రలో ఉన్నటువంటి భద్ర శత్రువులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, 2 కూడా ఒకే కూటమిలో ఉండే అవకాశం ఉందంటారు సెంట్రల్ గవర్నమెంట్? అవకాశం లేదండి. టీడీపీ కనుక బీజేపీతో ఉంది కాబట్టి దాంతో ఉంటుందని వెంకయ్యనాయుడు పదే చెప్పినాడు, రాత్రి కూడా చెప్పినాడు ఆయన. మా నమ్మకమైనటువంటి పార్టీ మీ ఇద్దరు కలిసి అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం, ఇంకొకరితో మాకు సంబంధం లేదు, కాంగ్రెస్కి సంబంధించిన కలిసి ఉన్నటువంటి కానీ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మాకు పక్కడికి రానివ్వని 80% చెప్పాడు ఆయన. ఈ రాష్ట్ర విషయంలో ఆ మాట గట్టిగా చెప్పాడు ఆయన. అంచేతను ఇక్కడ నాయుడు గారు అక్కడ నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంబంధాలు బంధాలు బలంగా ఉన్నాయి. అంచేతను వాళ్ళు మరింత దగ్గర అవుతారు తప్ప దూరం అవడానికి అవకాశం. అంటే టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుంది అంటారు? టీఆర్ఎస్ ముందు నుంచి కేసీఆర్ మాత్రం ముందు
బీజేపీతో పొత్తుకి ప్రయత్నం చేసిన మాట వాస్తవం, బీజేపీ నాయకులతో మాట్లాడిన మాట వాస్తవం. ఇదివరకు జలంధర్ కాన్ఫరెన్స్కి ఆయన వెళ్ళి అక్కడ తెలంగాణ ఇస్తానంటే మీ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి తెలంగాణ ఇస్తానంటే సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ గత కొద్ది రోజులుగా ఒక 15-20 రోజులుగా ఎలక్షన్ ముందు ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎన్డీఏకి మేము సపోర్ట్ చేయం, మా ప్రాణం పోయినా ఆ పార్టీకి సపోర్ట్ చేయం, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ రాష్ట్ర అవసరాలు బట్టి ఆయన పార్టీ కనుక గెలిస్తే తప్పనిసరిగా ఆయన బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుచేత అమిత్ షా స్టేట్మెంట్ దాన్ని ప్రూవ్ చేస్తుంది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటామని చెప్పాడు ఆయన. అంచేతను వాళ్ళు కలుపుకుంటామని చెప్పినప్పుడు వీళ్ళు దూరంగా అవ్వరు. అంచేతను వియ్యం అందటానికి వచ్చినప్పుడు తప్పకుండా తాంబూలం పట్టుకెళ్తారు. అంచేతను అది ఎప్పుడు మనకున్న సాంప్రదాయం, భారతదేశంలో సాంప్రదాయం. ఆ మోసంలోనే ఆ బాటలోనే ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది నిన్న. అంటే అభయ కేసులో ఒక నిందితులకి 20 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది. అంటే ఇలాంటి కేసులు ఇవ్వడం వల్ల అంటే అత్యాచారాలు అనేవి తగ్గే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉందండి. కానీ అంత తేలిక కాదు భారతదేశం లాంటి దేశంలో ఇది. ఎందుకంటే అభయకే వాళ్ళు ఉరిశిక్ష వేశారు న్యూఢిల్లీలోని. వేసినా సరే వాళ్ళు ఏమైనా జ్ఞానోదయం రాలేదు. అయినా సరే ఎన్నో జరిగింది. చిన్నపిల్లలు, పసిపిల్లలను కూడా 1 year ఉన్నటువంటి బేబీస్ని కూడా రేప్ చేస్తున్నటువంటి సంఘటన, ఎంత దారుణమైన సంఘటన ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాలను చూడలేదండి. ఎంత కిరాతకమైనటువంటి ఈ హత్యలు జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఇటువంటి ఒకప్పుడు మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉండి ఆడవాళ్ళని గౌరవించినటువంటి దేశంలో, ఆడవాళ్ళని దేవతలుగా పూజించిన దేశంలో ఈవేళ ఇంత కిరాతకమైనటువంటి కారణం పాపులేషన్. ఈ మాల్తూస్ థియరీ ప్రకారం చూస్తే పాపులేషన్ గ్రోత్ డిఫరెంట్గా పెరిగిందండి. 1:2 ఉన్న 2:2 అవుతుంది, 4 ఉన్నప్పుడు 8 అవుతుంది, 8 ఉన్నప్పుడు 16 అవుతుంది, 16 ఉన్నప్పుడు 30 అవుతుంది, 30 ఉన్నప్పుడు 60 అవుతుంది, 60 ఉన్నప్పుడు 120 అవుతుంది. మాల్తస్ థియరీ అది. కానీ ఈ రేషియోలో తేడా రావటం వల్ల ఏదైతే ఉన్నదో మేల్ ఫిమేల్ ఈ వ్యత్యాసం పెరిగిపోవటం వల్ల ఈ ఏదైతే ఉన్నదో ఆడవాళ్ళ మీద ముందే గర్భస్రావం చేయించుకోవటం, వాళ్ళు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయటం, డాక్టర్లు ప్రోత్సహించడం, డబ్బుల కోసం వాళ్ళు ప్రోత్సహించడం, చట్టం కఠినంగా చేస్తున్న నమ్మకపోవటం. ఈవేళ 850 నుంచి 1000 ఈక్వల్గా ఉన్నటువంటి రేషియో 850 ఉమెన్ బర్త్ ఉంటే, ఆడపిల్లలు బర్త్ ఉంటే 1000 మేల్ బర్త్ ఉన్నది. అంటే ఎంత 150 డిఫరెన్స్ ఉంది. అది 120 కోట్లు ఉన్న దేశంలో ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి. అంచేతను ఈ మగమృగాలకి ఈ అవకాశం ఇచ్చింది, చట్టం అవకాశం ఇచ్చింది. ఈ ఖచ్చితంగా ఆడపిల్లలు పుట్టాలి ఈ దేశంలో చైనాలో మాదిరిగా చేస్తే, ఆ విధంగా చేసినప్పుడు కానీ తప్పనిసరి ఇవి జరుగుతాయి తప్ప ఇటువంటి చట్టాలు ఈ దేశంలో ఏం చేయలేవండి. ఏం చేతను మనం నిత్యం చూస్తున్నాం. ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి ఒక ఆడపిల్ల రేపు జరుగుతుందని, ప్రతి గంటకి ఒక అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఆత్మహత్య చేసుకోవడం కానీ, వరకట్న హత్యలు కానీ, ఆడవాళ్ళని గర్భస్రావం ద్వారా వాళ్ళని రానివ్వకుండా చేయటం కానీ, ఈ విధమైనటువంటిది ఈ దేశంలో జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఉమెన్ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నది. అన్ని చట్టాలకన్నా ప్రధానమైంది ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత ఈ భారతదేశం మీద నైతికంగా ఉంది. అంటే దేశవ్యాప్తంగా చూసినా కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి క్రైమ్ రేట్ ఎక్కువగానే ఉంది. అంటే ఇలాంటి అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు సంబంధించి ఇలాంటి శిక్షలతో సరిపెడితే సరిపోతుందా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మాదిరిగా ఉండాలండి. నడి రోడ్డు మీద ప్రజలందరినీ పీల్చి కాల్ చేసిన విధానం వచ్చినప్పుడు కానీ, ఈ ఆడపిల్లల్ని హత్య చేయడం కానీ, ఇటువంటి రేపులు జరగడం కానీ, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం కానీ, ఈ వరకట్న సావులు కానీ, ఈ నిర్బంధాలు కానీ అప్పుడు కానీ పోవండి. దీనికి కఠినమైనటువంటి చట్టాలు రావాలి. ఐఎమ్ సారీ టు సే. ఏం చేత పబ్లిక్గా ఉరి తీసినప్పుడు తప్ప ఇటువంటి నిరోధం కావు. అయితే నేను చెప్పినట్టుగా ఏదైతే ఉన్నదో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోకుండా చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే మన రాష్ట్రంలో కూడా చూడొచ్చు, ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ పార్టీలు కూడా ఆ మహిళల రక్షణ కోసం అని చెప్పేసి ప్రత్యేక చట్టాలు తెస్తాం, లేకపోతే ప్రత్యేక భద్రత కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టాయి. అంటే ఇవి ఎంతవరకు రక్షణ ఇస్తాయంటారు? అది ఎప్పుడైతే మన పొలిటికల్గా 50% ఉమెన్కి ఇచ్చిన రోజుని తప్పకుండా ఈ చట్టాలు అమలు తీరు బాగా జరుగుతుందండి. 50% ఇంకా మనం రీచ్ కాలేదు. అన్ని దేశాల్లో కన్నా మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయినటువంటి దేశం ఈ దేశం. ఆడవాళ్ళు ప్రధానమంత్రి చేసిన దేశం ఈ దేశం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ప్రపంచంలో ఎక్కడ కూడా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరికి లేరండి. మన దేశంలో అయింది. తర్వాత గోడా మేయర్ ఇజ్రాయెల్ అయింది. తర్వాత సిరిమావో బండారు నాయక శ్రీలంకలో అయ్యారు. ఆ తర్వాత ఖలీదా జియా బంగ్లాదేశ్లో అయింది. హసీనా బేగం బంగ్లాదేశ్లో అయింది. ఇలాగ మనం ఒక సాంప్రదాయాన్ని ఇది ప్రారంభించిన తర్వాత యూరోప్లో కూడా, జర్మనీలో కూడా మార్కెల్ అక్కడ ఛాన్సలర్ అయింది. అలాగే అనేక దేశాల్లో మార్గరెట్ థాచర్ బ్రిటన్లో అయింది.
మనమే ఆ సాంప్రదాయాన్ని ప్రారంభించాం, మనమే ఇక్కడ హత్యలు చేస్తున్నాం, మనమే మన స్త్రీని అవమానం చేసుకుంటున్నాం. ఇక్కడ అందరు దేవతలు ఉన్నారు, ఇక్కడ అందరు దేవతగా ఎక్కువ పూజిస్తారు ఈ దేశంలో. లలితా సహస్రనామం కానీ, దుర్గాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ ఇవన్నీ పూజలు చేస్తూ సీతను కానీ పార్వతిని కానీ పూజిస్తున్న దేశంలో ఇంత ఘోరం జరుగుతుందంటే ఈ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి, ఈ వ్యక్తులు బలహీనంగా ఉన్నారు. వీళ్ళు మార్చాల్సిన అవసరం ఉన్నది. ఉమెన్ రేషియో కనుక పెరిగితే నేను చెప్పినట్టుగా 1000కి 1000 ఉన్నప్పుడు ఇటువంటి హత్యలు జరగవండి, ఇటువంటి నేరాలు జరగవు, ఇటువంటి ఘోరాలు జరగవు. చట్టం చాలా తీవ్రంగా ఉండాలి. వాళ్ళని రక్షించడం కోసం సైమల్టేనియస్గా ఉమెన్ ఎంకరేజ్ చేసే ప్రాజెక్టులు రావాలి. ఉమెన్ పుడితే ఎంత ఇస్తాం, పెళ్లినాడు పుడితే అని కొన్ని పార్టీలు చేసి 1,00,000 వేస్తాం బ్యాంకులో, ఎల్ఐసీలు వేస్తామని, వాళ్ళు చదువుకునే నాటికి 20 లక్షలు వస్తుంది, వాళ్ళు పెళ్లి నాటికి 20 లక్షలు వస్తుందని చెప్పారు. దాన్ని రేషన్ ఇంకా ఎక్కువ పెంచాలి. సారా కన్నా పవిత్రమైన దానికి వచ్చి డబ్బును అంతా కూడా ఉమెన్ మీద కనుక వినియోగిస్తే ఈ దేశంలో ఇటువంటి నేరాలు ఘోరాలు జరగవండి. ఇంకో పక్క చూసినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇంకా రానే లేదు. అప్పుడే పాదబస్తీలో చూసినట్టయితే మత ఘర్షణలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది పాదబస్తీలో అల్లర్లు పెరగడానికి కారణం ఉంటారు. పాతబస్తీలు ఇవాళ ముందు నుంచి ఉన్నటువంటిదండి. ఇది సలావుద్దీన్ ఓవైసీకి ముందు ఉంది. అక్బరుద్దీన్ ఎవరైతే ఉన్నాడో అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ కన్నా ముందు ఉన్నది. అంతకుముందే కాసిం రాజీవ్ కాలంలోనే రజాకారులు పేట్రేగిపోయి తెలంగాణలో ఉన్నటువంటి విచ్చలవిడిన దాడులు చేసి ఎన్నో ఘోర నేరాలు చేసి తర్వాత కాసిం రాజీ పాకిస్తాన్ పారిపోయాడు. ఇవాళ కొత్తగా పుట్టింది కాదండి, అన్ని చోట్ల ఉన్నది. ఇది వాళ్ళే మనం ఆరోపించడానికి లేదు. అన్ని వర్గాల నుంచి ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఈ దేశంలో ఉన్నది. దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఆదిలోనే తుంచేయాలి, అవి ఎదగకుండా చేయాలి. అది ఎన్టీ రామారావు గారి టైంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదండి. మళ్ళీ అది పదవుల కోసం పోరాటం జరిగినప్పుడు చెన్నారెడ్డి గారిని అధికారంలో దింపడం కోసం జరిగినటువంటి మారణకాండలో ఇంచుమించుగా 360 మంది మారణ హోమంలో చనిపోయారు. వాళ్ళు నిలువున పెట్రోల్ పోసి కాల్ చేసినటువంటి సంఘటనలు నేను కళ్ళారా చూసిన. ఆ ప్రాంతానికి వెళ్ళాం, వాళ్ళ ఇళ్లలో పెట్టి కాల్ చేసినటువంటి సందర్భం. అలా అదేవిధంగా గణేశోత్సవాలు జరిగినటువంటి మారణకాండ. ఇది ఒక విధమైన డివిజన్. ఎప్పుడైతే మనం లెఫ్ట్ మూవ్మెంట్ వీక్ అయిపోయింది దేశంలో, ఒక అభ్యుదయ భావం ఈ దేశంలో పాతి పెట్టబడిందో, దాని యొక్క ప్రచారాన్ని ఈ పార్టీలన్నీ కూడా తొంగలో తొక్కినాయో అప్పటి నుంచి ఇటువంటి మత ఉద్రేకాలు ఈ దేశంలో జరుగుతున్నాయి. అదేవిధంగా కేరళలో కానీ బెంగాల్లో కానీ జరగవు. ఏం చేస్తారంటే ఒక విధమైన అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి మనకే జరుగుతున్నాయి. అది ఆదిలోనే దించకపోతే ఏ వర్గం కానివ్వండి, ఆదిలోనే దించకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు దారితీస్తుంది. ఇప్పటికే ఈ దేశం ఎన్నో ముక్కలు అయిపోయింది. ఉపఖండంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా, నేపాల్ అన్నీ కలిసి ఉన్న దేశం పీసెస్ కింద అయిపోయి ఇవాళ చిన్న దేశంగా మిగిలింది. ఇంకా పీసెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దీన్ని తప్పనిసరిగా ఇటువంటి మతభావాల్ని నిర్మూలించాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. అంటే పాత బస్తీలో జరుగుతున్నటువంటి ఈ మత ఘర్షణలకు సంబంధించి రాజకీయ నేపథ్యం ఉంటుందా, లేకపోతే మతాలకు సంబంధించి 2 వర్గాల మధ్య జరిగిన సంఘటనగా భావిస్తుంటారా? అది చిన్న నిప్పు ఉంటుందండి. దానికి రాజకీయ వాళ్ళ ఆజ్యం పోతారు, వాళ్ళ మనుగడ కావాలి కాబట్టి అన్ని పార్టీలు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొన్ని లెఫ్ట్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప. ఈ పాత్ర నుంచి బయటపడాలంటే వాళ్ళందరినీ ఒక విధమైన ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలి. వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితుల నుంచి మార్పు వస్తేనే తప్ప దీన్ని అన్ని పార్టీలు దీన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయి. అంటే అక్కడ శాంతి భద్రతలు కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మిగతా రాజకీయ పార్టీల నుంచి కూడా ఎలాంటి సహకారం అవసరం ఉంటారు? మత సామరస్య సంఘాలు ఉన్నాయండి. మత సామరస్య సంఘం పోలీసులు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అవి పోలీసు ఆధ్వర్యంలో కన్నా పబ్లిక్ ఆధ్వర్యంలో నడిస్తే మంచిది. ఏం చేస్తానంటే ఈ మత ఘర్షణలు జరిగినప్పుడు ఇటువంటి ప్రకటనలు వస్తాయి, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఇది ముందు నుంచి ఉన్నటువంటి ఈ సీడ్ మొత్తం పోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వీటికి జరగకుండా ఉన్నటువంటి మూల కారణాలని మనం నాశనం చేయనంతకాలం మత ఘర్షణలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా పూనం మాలకుండా కొన్ని సంస్కరణలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 10వ తరగతి పరీక్షల్లో ఇప్పటివరకు కూడా 11 పేపర్లు ఉండేవి. ఇప్పుడు 9 పేపర్లకు కుదించి వాటిని సంస్కరణలు చేస్తూనే ఉంటాయి. అంటే విద్యార్థులకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు? ఆవిడ మంచి రేషనలిస్ట్ అండి. ముందు నుంచి ఒక మంచి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. పూనం మాలకొండ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీలో ఉన్నటువంటి అధికారిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అండి. ఆవిడ చేసే సంస్కరణలు మంచిగానే ఉంటాయనేటువంటిది అభిప్రాయం అధికారుల్లో ఉన్నది, విద్యావేత్తల్లో ఉంది. అంచేతను అందరితో డిస్కస్ చేసిన తర్వాత, విద్యావేత్తలందరినీ పిలిచిన తర్వాత అది అటువంటి సంస్కరణ చేస్తే ఇంకా బాగుంటుందండి. అంటే ఇలాంటి సంస్కరణ వల్ల విద్యార్థులకి అంటే తేలిగ్గా ఉంటుందంటారా, లేకపోతే ఇంకా ఇబ్బందిగా ఉంటుందంటారా? ఎప్పుడు సంస్కరణలు ఇన్విటబుల్ అండి, అవి రావాలి. నేను నా చిన్నతనంలో చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఈరోజు లేదు.
అలాగే తర్వాత వచ్చినటువంటి జనరేషన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా ఆధునికమైనటువంటిది, ఆధునిక భావాలకు సంబంధించినటువంటిది, మోడర్న్ ఎడ్యుకేషన్. టెక్నికల్గా ప్రజల్ని తయారు చేయడం కోసం, టెక్నికల్ దేశాన్ని బలమైన దేశంగా రూపుదిద్దడం కోసం, అదేవిధంగా సామాజిక రంగాల్లో కానీ, సైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆర్ట్స్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ ఒకప్పుడు సాంఘిక శాస్త్రం, చరిత్ర ఇవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఒకప్పుడు దానికి సంబంధించినటువంటి దానికి ఇంపార్టెన్స్ ఉండేది. అలాగే ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అంటే కార్పొరేట్ సెక్టార్ సంబంధించినటువంటి ఈ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు. దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కూడా విద్యార్థుల నుంచి రావాలి. ఎంతసేపు క్యాష్ అండ్ క్యారీ వాళ్ళే ఆ విధమైనటువంటి విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తుంటారు. ఇటువంటి స్టూడెంట్స్ తయారవుతున్నారు. డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానికి భిన్నమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యని ప్రోత్సహిస్తే ఈ దేశం బాగుపడుతుంది. అంటే కామన్ ఎగ్జామ్స్లో కావచ్చు, ప్రవేశ పరీక్షల్లో కావచ్చు, అంటే ఈ అక్రమాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మొన్న పీజీ మెడికల్ కూడా చూసాం. అంటే ఇలాంటి అక్రమాల నియంత్రణకు అంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అది చాలా పీజీలోనంత ఘోరంగా జరిగిందంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి మెడికల్ ఎడ్యుకేషన్లో. ఇక్కడ ఉన్నటువంటి ముందు మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డైరెక్టర్గా ఉన్నటువంటి రవిరాజ్ ఆయన తీసుకెళ్ళి సిద్ధార్థ యూనివర్సిటీలో అక్కడ ఆయన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఆయనకి వేశారు, రిజిస్ట్రార్గా వేశారు. అక్కడ ఆయన ఉన్నారు, అక్కడ ఆయన చైర్మన్గా ఉన్నారు. తర్వాత రిజిస్ట్రార్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళందరి పాత్ర లేకుండా ఇది జరగదండి. కానీ ఎవరినో బలి చేశారు. వాళ్ళందరికీ ముందు నుంచి వాళ్ళు ఆ సిస్టంలో వాళ్ళు ఎందువల్లంటే వాళ్ళకు సంబంధించిన సిస్టమ్ని ఎంత పకడ్బందీగా జరపాల్సినటువంటి నైతిక బాధ్యత ఆ వైస్ ఛాన్సలర్ పైన ఉంది, ఆ రవిరాజ్ పైన ఉన్నది, ఆ రిజిస్ట్రార్ పైన ఉంది. వాళ్ళు తప్పుని తప్పుకోవడం కోసం కర్ణాటకలో ఉన్నటువంటి ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి వచ్చినటువంటి పేపర్స్ లీక్ అయినాయి, ఆ డ్రైవర్ చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఆ పేపర్స్ ఫ్యాక్స్లో తీసినటువంటి వాడు చేశాడని వాళ్ళ మీద నెపం తోశారు. కానీ అటువంటి ఎవరికి దక్కకుండా ఉన్నటువంటి విధానాన్ని ఈ రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ ఎందుకు చెప్పలేకపోయాడు, ఎందుకు ఆలోచన చేయలేకపోయినటువంటిది వాళ్ళ నుంచి ప్రభుత్వం సంజాయిషి అడగలేకపోయిందండి. ఈ నెల 22వ తేదీన కూడా ఎంసెట్ పరీక్ష రాయబోతున్నారు. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు రాయబోతున్నారు. ఈ పరీక్షలో అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? చాలా ముందు నుంచి పేపర్ లీక్ అయినప్పుడు గతంలో కొన్ని సంఘటనలు జరిగాయండి. ఎన్టీ రామారావు టైంలో పేపర్ లీక్ అయితే, 10వ తరగతి పేపర్ లీక్ అయితే వెంటనే ముద్దుకృష్ణ నాయుడు గారు రాజీనామా చేయమని చెప్పాడు ఆయన. వెంటనే ముద్దుకృష్ణ నాయుడు గారు రాజీనామా చేశారు. ఎక్కడో బెనారస్ దగ్గర రైలు యాక్సిడెంట్ అయితే ఆ రోజులో రైల్వే మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు వెంటనే రాజీనామా చేశారు. ఇటువంటి సాంప్రదాయం నుంచి మనం దూరం అయిపోవటం వల్ల, అటువంటి ముఖ్యమంత్రులు లేకపోవటం వల్ల, అటువంటి ప్రధానమంత్రులు లేకపోవటం వల్ల, అటువంటి వ్యవస్థ నుంచి మనం జరిగిపోవటం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చట్టం నాయకుడు పకడ్బందీగా ఉన్నప్పుడు ఇటువంటి జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. నడింపల్లి సీతారామరాజు గారు మా స్టూడియోకి వచ్చి న్యూస్ వాచ్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ న్యూస్ వాచ్ కార్యక్రమం. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.